శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 14వ తేదీ 4వ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం. వసంత ఋతువు చైత్రమాసం. కృష్ణపక్షం. విధియ తిథి పాడ్యమి తిథి ఉదయం 6 గంటల 25 నిమిషాల వరకు. తదుపరి విధియ. స్వాతి నక్షత్రం రాత్రి 10 గంటల 18 నిమిషాల వరకు. తదుపరి విశాఖ నక్షత్రం. వజ్రయోగం రాత్రి 9 గంటల 2 నిమిషాల వరకు. తదుపరి సిద్ధియోగం. కౌలవకరణం ఉదయం 6 గంటల 25 నిమిషాల వరకు. తదుపరి తైతుల కరణం. ఇక నేటి అమృత ఘడియలు మధ్యాహ్నం 12 గంటల 32 నిమిషాల నుండి 2 గంటల 19 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 37 నిమిషాల నుండి 1 గంట 26 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3 గంటల 5 నిమిషాల నుండి 3 గంటల 54 నిమిషాల వరకు. నేటి వర్జ్యం తెల్లవారుజామున 4 గంటల 29 నిమిషాలకు ప్రారంభమై రేపు ఉదయం 6 గంటల 15 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం సౌరమాన ఉగాది. ఈరోజు దీన్ని తమిళ ఉగాదిగా కూడా ప్రత్యేకంగా చెప్తారు. ఈ రోజున సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించాడు కాబట్టి సౌరమానం అంటే సహజంగా సూర్యుడి యొక్క గమనాన్ని అనుసరించి వాళ్ళు కాలగణన చేస్తారు. మేష ప్రభృతి మీనం వరకు 12 మాసాలను వారు సంవత్సరంగా పరిగ్రహిస్తారు. అలాగే మనకి సంప్రదాయంలో దక్షిణాదిలో 2 మానాలు మనకు కనబడతాయి. తెలుగు రాష్ట్రాలలో చాంద్రమానమని చంద్రుడి యొక్క గతిని అనుసరించి మనం కాలాన్ని కొరతగా తీసుకుంటే దీన్ని మనం చాంద్రమానం అంటారు. సూర్యుడిని అనుసరించి వాళ్ళు సౌరమానం అంటారు. వారికి ఈ రోజున సంవత్సరాది అంటే వాళ్ళకి సంవత్సరం ప్రారంభమయ్యేటటువంటి రోజు ఈరోజు. ఇక ఈ రోజున తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాోపాసన గురించి మనం విచారించినట్లయితే ఈరోజు సోమవారం స్వాతి నక్షత్రం. శ్రీమన్నారాయణమూర్తి యొక్క దివ్య అవతారాలలో 10 అవతారాలలో చాలా విశేషమైనటువంటి అవతారం నృసింహ అవతారం. నా మృగన్న మానుషం అని ఆ హిరణ్యకశిపుడిని సంహరించడం కోసం, ప్రహ్లాదుని ఉద్ధరించడం కోసం, లోకాన్ని అనుగ్రహించడం కోసం సగం మానవ రూపంగా సగం సింహరూపంగా పరమాత్మ ఆవిర్భవించినటువంటి రోజు. ఆ వారాన్ని సోమవారంగా మనకి భాగవతంలో ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అట్లాగే స్వాతి నక్షత్రంలో ఆయన ఆవిర్భవించారు. ఈ స్వాతి నక్షత్రం సోమవారం ఈ రెండిటి మేలి కలయిక ఈ రోజున వస్తుంది. అటువంటి ఈ రోజున నరసింహస్వామికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ, నరసింహ దర్శనం చాలా విశేషం. అందులో నరసింహుడి యొక్క గొప్ప వైభవం ఏమిటంటే ఆయన భయాన్ని పోగొట్టడమే కాదు, అభయాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, రుణదోషాలు ఏవైతే ఉన్నాయో, ఎవరికైతే రుణాలు ఉంటాయో రుణ విమోచన నరసింహ స్తోత్రం అనేది కూడా ప్రత్యేకంగా శంకర భగవత్పాదులు వారు అనుగ్రహించడం జరిగింది. ఆ స్తోత్రాన్ని కూడా ఈ రోజున పారాయణ చేసినట్లయితే రుణాల నుండి విముక్తులై సంపదలను పొందగలుగుతారు. అట్లాగే ఆ నరసింహస్వామి యొక్క గొప్పదనం ఏమిటంటే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం అని ఆయన్ని ఆశ్రయించినటువంటి వారికి మృత్యువు అనేది ఉండదు. అందులో అకాల మృత్యు అసలే ఉండదు. ఎందుకంటే మృత్యువుకే మృత్యువు ఆయన. అటువంటి నరసింహ స్తోత్ర పారాయణ చేయడం చాలా విశేషం. అందులో ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళు నృసింహస్వామిని కనుక ప్రార్థించినట్లయితే వారికి కరావలంబాన్ని ఆయన ఇస్తాడు. కాబట్టి స్వామి యొక్క కరావలంబ స్తోత్రాన్ని కూడా శంకర భగవత్పాదులు వారు జాతికి అందించడం జరిగింది. ఆయన సైతం ఇబ్బందిలో ఉన్నటువంటి సమయంలో ఆయన ఈ కరావలంబ స్తోత్రాన్ని చేస్తే శంకర భగవత్పాదుల వారినే స్వయంగా నృసింహుడు రక్షించినట్లుగా మనకి ఐతిహ్యం కూడా ఉన్నది. అటువంటి సోమవారం స్వాతి నక్షత్రం రోజున యథాశక్తిగా నృసింహ స్తోత్ర పారాయణ అందరూ చేసి సమస్త శుభాలకు పాత్రులవుతారని, ఎవరైతే తమిళనాడు వారు ఉన్నారో వారందరికీ కూడా తమిళ వత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, సౌరమాన ప్రారంభ దిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, సూర్యభగవానుడి యొక్క దివ్యకృప లోకంపై పరిపూర్ణంగా ఉండి అందరూ పరిపూర్ణమైన ఆరోగ్యాలను పొందాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరమో, ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రంగులు దుస్తులు ధరించినట్లయితే
ఆ రోజుకి అన్ని కార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్ణం అవుతాయో, ఏ సంఖ్య ఏ రాశి వారికి అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం ఉండబోతోందో ఆ విశేషాలని కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు చైత్ర బహుళ పాడ్యమి 6:25 వరకు, తదుపరి ద్వితీయ అంటే విధియ. ఈరోజు సోమవారం, నక్షత్రం స్వాతి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడున్నాడు, కర్కాటకంలో కుజుడున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, చంద్రుడు తులలో ఉన్నాడు. ఇక మీనంలో రవి, రాహు, బుధ, శుక్ర, శనుడున్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి వాదనలకి ప్రతివాదనలకి దిగడం సరైనటువంటి పని కాదు. ముఖ్యంగా ఏ నిర్ణయాన్నైనా చేసేటువంటి సందర్భంలో తామొక్కరే నిర్ణయాన్ని చేయడం కాకుండా ముఖ్యులు, ఆంతరంగికులు అయినటువంటి 2-3 చర్చించి నిర్ణయానికి రావడం చాలా చాలా ఉత్తమం. దూరభార ప్రయాణాలు చేయవలసి వస్తే మరొకరిని తోడు తీసుకుని ప్రయాణించడం మంచి తప్ప ఒక్కరుగా ప్రయాణించడం అంత సరైన పని కాకపోవచ్చు. ఆరోగ్య విషయమైనటువంటి మధ్యమ వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. సోమవారం సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుణ్ణి భస్మజలంతో అభిషేకించినట్లయితే ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆదాయం మరింతగా ఉంటుంది. పై అధికారులతో విరోధభావం ఏమాత్రం ఉండదు. తమ క్రింద పనిచేస్తూ ఉండేటువంటి ఉద్యోగులతో సోదర సౌభ్రాతృభావాన్ని కలుగుంటారు. ఎవరితోనూ విరోధాన్ని పెట్టుకోవడానికి ఇష్టాన్ని చూపించరు. తమ దగ్గర నిలవ ఉన్నటువంటి సొమ్ముని సరైనటువంటి సంస్థలో పెట్టి ఆర్థిక లాభాన్ని ఆశిస్తారు. ధైర్యంగా పెట్టుబడి పెట్టేటటువంటి సాహసాన్ని మాత్రం ఈ రోజుకి చేయలేకపోతారు. వివాహాది శుభకార్యాల కోసం చేసేటువంటి ప్రయత్నం దాదాపుగా ఫలించే అవకాశం ఉంది. అయితే నిర్ణయాన్ని మాత్రం తీసుకునే ఆ చొరవ మాత్రం వీరిలో ఈ రోజుకి కనిపించకపోవచ్చు. సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని కుంకుమ జలాలతో అభిషేకించినట్లయితే తప్పక ధన లాభ వార్తని వినే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి లాభాలకి సంబంధించిన అవకాశం ఉండే తీరుగా అనిపిస్తుంది. కానీ ఏ విధమైనటువంటి లాభావకాశము ఉండకపోవచ్చు. పై అధికారులు విశేషంగా దగ్గరగా ఉన్నట్లుగా అనిపిస్తారు. కానీ అంతటి ఆలోచన, అంతటి దగ్గరతనం వారి నుండి ఆశించనేకూడదు. దూరభార ప్రయాణాలని చేయవలసి రావచ్చు. వీలైనంత వరకు ఆ ప్రయాణాలని మానుకోవడం మంచిది. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన ప్రయత్నాలు తమ బంధు గణంలో ఉండే అవకాశం ఉంది. వారి కోసం స్థాయిని మించి బహుమానాలు ఇవ్వాలనే ఆలోచనని విరమించుకోవడం ఉత్తమం. సోమవారం సందర్భంగా మిథున రాశి వారు ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వారిని పసుపు జలాలతో అభిషేకించినట్లయితే తప్పక ఉద్యోగ ప్రాప్తి సూచన కలిగే అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యయ ఆధిక్యం, ధనం అధికంగా ఖర్చు అయ్యేటటువంటి అవకాశం కారణం ఏదైనా కావచ్చు, అయ్యే అవకాశం ఉంది.
దూరభార ప్రయాణాలని కావాలని వీరు మాంటారు. ఆ కారణంగా అనవసరమైనటువంటి నిందకు పాల్పడవలసిన అవసరం కూడా రావచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్య విషయంలో మధ్యమ వైద్య పరీక్ష చేయించుకోవడం అత్యవసరం. ముఖ్యంగా వ్యాధి పట్ల ధైర్యంతో ఉండడం, తప్పక తగ్గుతుందనే ఆలోచనతో ఉండడం ఏమాత్రం సరి కాకపోవచ్చు. సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జున స్వామివారిని బిల్వ దళాలతో అర్చించినట్లయితే అనుకూలమైనటువంటి శుభవార్తని వ్యాపార విషయంలో వినే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు. చేసినటువంటి పొరపాట్లని గమనించుకోగలుగుతారు. చేసిన తప్పులని తిరిగి చేయకూడదనేటటువంటి దృఢమైన నిర్ణయానికి వస్తారు. రుణాలు ఎవరి నుండి తీసుకున్నారో వారందరికీ కూడా ధైర్యాన్ని చెప్పి వారి నుండి ఒత్తిడి లేకుండా చేసుకోగలుగుతారు. ముఖ్యంగా పళ్ళ తోటల నుండి, కూరగాయల తోటల నుండి ఆదాయాన్ని అనుకున్నంతగా కాకపోయినా కొంతగా పొందగలుగుతారు. సంతానం నుండి వ్యతిరేకత లేకుండా ఉండేలా మధ్యవర్తి ద్వారా చక్కని పరిష్కారాన్ని చేసుకుని కుటుంబ ఐకమత్యాన్ని, శాంతి సామరస్యాల్ని పొందగలుగుతారు. సోమవారం సందర్భంగా సింహరాశి వారు కాళహస్తీశ్వర స్వామి వారిని శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే గ్రహదోషాలు తిరిగిపోయి నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అమోఘమైనటువంటి కీర్తి ప్రతిష్టలు లభించే అవకాశం ఉంది. ఆర్థికమైనటువంటి లాభానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ ఫలించే అవకాశం మెండుగా ఉంది. బంధుమిత్రులతో, ఆప్తులు, శ్రేయోభిలాషులతో అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉంటారు. దూరభార ప్రయాణాలని క్షేత్ర దర్శనం కోసం, పుణ్యప్రదేశాలకి వెళ్ళడం కోసం ఖర్చు చేస్తారు. ఏ విధమైనటువంటి వ్యతిరేక భావము ఎవరి నుండి లేకుండా ఉండేలా ప్రవర్తన విషయంలో జాగ్రత్త పడుతూ ఉంటారు. నూతనంగా నిర్మించుకోబోయే లేదా నిర్మించిన ఇంటిని కొనుక్కోబోయే సందర్భంలో తగినటువంటి లెక్కల్ని సక్రమంగా ఉండేలా చూసుకోక తప్పదు ఈ రాశివారు ఈ రోజున. సోమవారం సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వర స్వామి వారిని పంచ పుష్పాలతో అర్చించినట్లయితే సమస్య పరిష్కారం అయిపోయి ఉద్యోగంలో భద్రత తప్పక సిద్ధించే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైన తాత్కాలిక అనారోగ్యం కోసమని యోగాల్ని, ధ్యానాన్ని, ప్రాణాయామ విధానాన్ని, ఇతరమైనటువంటి అనేక విధమైన ఆరోగ్య పరిరక్షణ సూత్రాల్ని పాటిస్తారు. కరకుతనం, అలాగే పెద్దగా మాట్లాడడం, ఆవేశపడడం వంటి వాటిని పూర్తిగా తగ్గించుకోవాలనే నిర్ణయానికి వస్తారు. తల్లిదండ్రుల మాట పెద్దగా లక్ష్య పెట్టేటటువంటి విధానం వీరికి ఉండకపోవచ్చు. మానసికంగా వారు కొద్దిగా ఇబ్బంది పడ్డప్పటికీ కూడా తమ మాటే నెగ్గుబాటు కావాలి, తమ మాటే చెల్లాలి అనే కఠినమైన నిర్ణయంతో ఉంటారు. సోమవారం సందర్భంగా తులారాశి వారు రామలింగేశ్వర స్వామి వారిని శరకు రసంతో అభిషేకించినట్టయితే ఆరోగ్యం తప్పక అనుకూలిస్తుంది. ఆర్థికమైన లాభం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కోపం ఏమాత్రమూ లేకుండా ఉంటారు. పట్టుదల భావాన్ని పూర్తిగా విడనాడుతారు. అయితే తల్లిదండ్రులతో మాట వచ్చినటువంటి సందర్భంలో మాత్రం విశేషమైనటువంటి పట్టుదలని చూపించి కొద్దిగా తల్లిదండ్రుల మనసుకి తాపాన్ని కలిగించే అవకాశం ఉండొచ్చు. నూతన గృహాన్ని, అలాగే వివాహాన్ని
ఎవరి ఇష్టము లేకుండా సొంతంగా వివాహాది శుభకార్యాలను నిర్వర్తించుకునే అవకాశం ఉండొచ్చు. దూర ప్రదేశాల్లో ఈ వివాహం సాగే కారణంగా స్వదేశం నుండి విదేశానికి, విదేశం నుండి స్వదేశానికి బంధుమిత్రులు రావాల్సిన అవసరాలు ఏర్పడవచ్చు. సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు కోటిలింగేశ్వర స్వామివారిని పంచామృత జలాలతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అహంకార భావం మరింతగా ఉంటుంది. ఎవ్వరి మాట వినేటటువంటి ధోరణి ఏమాత్రం ఉండదు. ఇటీవల జరిగినటువంటి చిన్నదైన ఆకస్మిక దుఃఖ వార్త కారణంగా మానసికంగా చిన్నదైనటువంటి పరితాపాన్ని పడుతున్నప్పటికీ కూడా పట్టుదల ఏమాత్రము తగ్గే అవకాశం ఉండకపోవచ్చు. సంతానానికి సంబంధించిన విద్యా అభివృద్ధి కోసమని విశేషంగా అవసరము అనవసరము అనే ఆలోచన లేకుండా వ్యయం చేస్తూ కనిపిస్తారు. సొంతంగా తనది అంటూ ఒక ఆస్తి ఉండేందుకోసమని విశేషంగా ధనాన్ని సంపాదించే ఆలోచన కోసం ప్రభుత్వ రంగ సంస్థ నుండి ధనాన్ని రుణరూపంగా తీసుకుంటారు. సోమవారం సందర్భంగా ధనురాశి వారు నీలకంఠేశ్వర స్వామివారిని స్వర్ణ జలాలతో అంటే బంగారు వస్తువులు ముంచినటువంటి జలంతో అభిషేకించినట్లయితే ఆకస్మిక భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారు సంపూర్ణమైనటువంటి జ్ఞాన అభివృద్ధి కోసమని ఆలయాలకి, మఠాలకి, ఇతరమైనటువంటి క్షేత్ర ప్రదేశాలకి, తీర్థయాత్రలకి వెళ్ళే అవకాశం పుష్కలంగా గోచరిస్తోంది. తాము చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో విశేషమైనటువంటి ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. తమ సంతానానికి అత్యుత్తమమైనటువంటి ప్రదేశంలో విద్యా అభ్యాసం కోసం వేసి అయినటువంటి ఖర్చు మొత్తాన్ని భరిస్తారు. అంతేకాక వదాన్యులైనటువంటి వారు వీరికి ఉచితంగా ఆ ఖర్చుని భరించే అవకాశాన్ని కూడా పొందగలుగుతారు. సోమవారం సందర్భంగా మకర రాశి వారు రజత జలాలతో అంటే వెండి వస్తువులు ముంచిన నీటితో శంకరుణ్ణి అభిషేకించినట్లయితే సకల సమస్యలు పరిష్కారం కావడమే కాకుండా రావలసిన బకాయిలు వసూలయ్యే అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట దాటేటటువంటి అవకాశం ఉండదు. కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఒకే మాటని పాటిస్తూ ఐకమత్య పాలన చేస్తూ ఉంటారు. ఎవరితోనూ వాద విరోధ భావం కలిగి ఉండరు. నూతనమైనటువంటి గృహాన్ని కట్టుకున్నటువంటి కారణంగా ఉత్సాహంగా ఆనందంగా ఉండగలుగుతారు. బంధుమిత్రులు శ్రేయోభిలాషులు అయినటువంటి వారు చెప్పే సూచనల్ని సలహాల్ని వింటూనే ఉన్నప్పటికీ కూడా తమదైనటువంటి ఆలోచనని మాత్రమే, తమ కుటుంబం ఐకమత్య భావంతో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మాత్రమే తప్పక అనుసరిస్తారు తప్ప అందరి అభిప్రాయాల్ని ఆచరణలోనికి తీసుకోరు. సోమవారం సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వర స్వామివారిని రాగి వస్తువులు ముంచిన తామ్ర జలంతో అభిషేకించినట్లయితే తప్పక నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉంటారు. శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని గుర్తించగలుగుతారు. తగినటువంటి ఔషధ సేవని పాటిస్తూ ఉంటారు. వ్యాధి పెరగకుండా ఉంటుంది కానీ లోపల వ్యాధి మాత్రం ఉండే అవకాశం ఉండొచ్చు. ఔషధ సేవ సక్రమంగా పాటించడం తప్పనిసరి. తల్లిదండ్రుల్లో ఒకరికి ఆర్థికమైనటువంటి ఇబ్బంది ఏమాత్రం ఉండదు కానీ వ్యాధిపరమైనటువంటి ఇబ్బంది తాత్కాలికంగా ఉండొచ్చు. అంచేత కుటుంబం మొత్తం మధ్యమ వైద్య పరీక్షను చేయించుకోవడం అత్యవసరం. వీరే కానీ పశువులకి సంబంధించిన పాడి విధానాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే
ఆ పశువులకి నష్టం కలగకుండా ఉండేలాగా, వ్యాధులు రాకుండా ఉండేలాగా తగినటువంటి భద్రతా ప్రమాణాలను పాటించడం అత్యవసరం. సోమవారం సందర్భంగా మీనరాశి వారు పార్వతీ పరమేశ్వరుల్ని కాశీ గంగాజలంతో అభిషేకించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడమే కాకుండా ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక కలిగి ఆర్థిక లాభం కలగచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సోమవారం అయినటువంటి సందర్భంగా ఆ శంకరుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. విశ్వావసునామ సంవత్సరంలో గ్రహాలిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి, శుభము లాభము చేకూరటానికి, అదృష్టము ఐశ్వర్యము అందిపుచ్చుకోవటానికి జన్మరాశి లేదా నామరాశిని బట్టి మీనరాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. విశ్వావసునామ సంవత్సరం మొత్తం శనేశ్వరుడు మీనరాశి వాళ్ళకి జన్మంలో సంచారం చేస్తున్నాడు. ఏలినాటి శని దోషం 2వ దశలో ఉంది. జన్మంలో శని సంచారం ఉన్నప్పుడు నడువు నొప్పి, కాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి, మోకాళ్ళ నొప్పులు ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ సమస్యలన్నీ పోగొట్టుకోవాలంటే, జన్మంలో శని ఇచ్చే అనారోగ్య సమస్యల నుంచి బయటికి రావాలంటే మీనరాశి వాళ్ళు శనివారం పూట నల్లటి శునకాలకు పెరుగన్నం ఆహారంగా వేయాలి. వీలైనప్పుడల్లా శనివారం నల్లటి శునకాలకు పెరుగన్నం ఆహారం వేస్తే జన్మంలో శని ఇచ్చే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. జన్మంలో శని ఉన్నప్పుడు ఏ పనైనా సరే అది ఆలస్యంగా పూర్తవుతూ ఉంటుంది. ఆ ఆలస్యాన్ని అధిగమించడానికి నెలకొక్కసారి శనివారం పూట ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో 1.25 కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా దానం ఇవ్వాలి. ఈ పరిహారాలు చేసుకుంటే జన్మంలో శని ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే ఈ సంవత్సరంలో మే 18వ తేదీ నుంచి సంవత్సరాంతం వరకు రాహు మీనరాశి వాళ్ళకి వ్యయంలో సంచారం చేస్తున్నాడు. 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. వ్యయంలో రాహు ఉన్నప్పుడు డబ్బు ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. అజ్ఞాత శత్రువులు ఎక్కువగా ఉంటారు. వ్యయంలో రాహువు వల్ల వచ్చే వృధా ఖర్చులు, అజ్ఞాత శత్రువుల సమస్యల నుంచి బయటపడాలంటే మీనరాశిలో జన్మించిన వాళ్ళు ఆదివారం పూట దగ్గరలో ఉన్నటువంటి పుట్టకు పూజ చేయాలి. పుట్ట మీద పసుపు కుంకుమ చల్లి పాలు పోసి పుట్ట చుట్టూ 4 ప్రదక్షిణలు చేసి చలిమిడి చిమ్మిలి పుట్ట దగ్గర నైవేద్యంగా సమర్పించాలి. ఇలా నెలలో కనీసం 2 ఆదివారాలు చేసినా కూడా వ్యయంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. వృధా ఖర్చులు, రహస్య శత్రువుల సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే మీనరాశి వాళ్ళకి మే 18వ తేదీ నుంచి విశ్వావసునామ సంవత్సరం మొత్తం కేతువు విశేషంగా యోగిస్తున్నాడు. కేతువు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 6వ స్థానంలో కేతువు బలీయంగా ఉంటాడు. కాబట్టి ఏలినాటి శని దోషం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా 6వ స్థానంలో కేతువు ఆ అనారోగ్య సమస్యలు తొందరగా తగ్గిస్తాడు. వ్యయంలో రాహువు వల్ల ఖర్చు ఎక్కువగా ఉన్న 6వ స్థానంలో కేతువు మళ్ళీ ధన సంపాదన వచ్చేలాగా చేస్తాడు. వ్యయంలో రాహువు వల్ల శత్రుబాధలు ఉన్న 6లో కేతువు ఆ శత్రుబాధల నుంచి బయటకు వచ్చేలాగా చేస్తాడు. కాబట్టి 6వ స్థానంలో కేతువు యోగిస్తున్నాడు. కాబట్టి కేతువుకి ఎలాంటి పరిహారాలు ఈ సంవత్సరం పాటించాల్సిన అవసరం లేదు. అయితే మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా గురుబలం అనేటటువంటిది చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే మీనరాశి వాళ్ళకి గురువు 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మే 15వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు గురువు 4వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మళ్ళీ డిసెంబర్ 6వ తేదీ నుంచి సంవత్సరం చివరి వరకు 4వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కేవలం అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు మాత్రం గురువు అతిచార ప్రభావం వల్ల 5వ స్థానంలో యోగిస్తున్నాడు. కాబట్టి గురుబలం అనేది చాలా తక్కువ సమయం ఈ సంవత్సరం మీనరాశికి ఉంది. అది అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు ఉంది. ఆ సమయంలో మాత్రమే ధనపరంగా బాగుంటుంది, వృత్తిపరంగా అద్భుతమైన స్థాయి ఉంటుంది. మిగిలిన సమయం మొత్తం కూడా గురుబలం తక్కువ ఉంది. కాబట్టి గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి గురువారం పూట దత్తాత్రేయ ఆలయ దర్శనం చేయాలి. దత్తాత్రేయుడికి శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించాలి. దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని గురువారం పఠించినా లేదా శ్రవణం చేసినా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అందులోనూ గురువు 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ వ్యతిరేకత తొలగింపజేసుకోవటానికి
నెలకొక్కసారి గురువారం పూట ఉదయం 6 నుంచి 7 మధ్యలో 1.25 కేజీ శనగలు పసుపు వస్త్రంలో మూటగట్టి దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వాలి. అలా చేస్తే సంవత్సరంలో గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. కాబట్టి ప్రధానంగా మీనరాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం ఏలినాటి శని దోషం ఉంది కాబట్టి శనేశ్వరుడి పరిహారాలు చేసుకోవాలి. వ్యయంలో రాహు సంచారం వ్యతిరేకంగా ఉంది కాబట్టి రాహు పరిహారాలు చేసుకోవాలి. అలాగే గురువు కేవలం అతిచారం ఉన్న సమయంలో తప్ప, అంటే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్యలో తప్ప సంవత్సరం మొత్తం గురువు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి గురువు పరిహారాలు చేసుకోండి. ఈ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్న కేతువు సంచారం యోగిస్తోంది కాబట్టి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. గ్రహాల అనుకూలతను పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే మంగళవారం ఆంజనేయ స్వామికి అనుకూలమైన రోజు. మంగళవారం సందర్భంగా ఎలాంటి ఆంజనేయ స్వామి వారి చిత్రపటాలు గృహంలో ఏర్పాటు చేసుకుంటే ఎటువంటి ప్రత్యేకమైన ఫలితాలు కలుగుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.